మనం ప్రతిరోజు కూడా కూరల్లో వాడేటటువంటి సాదా సీదా దొండకాయ రక్తహీనతను నివారించి శరీరానికి రక్షణ కవచంలాగా మారుతుంది. ఈ చిన్న కూరగాయ రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని చాలా ప్రభావవంతంగా ఎలా నియంత్రిస్తుందో మీకు తెలుసా? దొండకాయ అనేది రుచికరమైనటువంటి వంటలకే కాకుండా ఆస్మా లాంటి దీర్ఘకాలపు శ్వాసకోశ సమస్యలను అరికట్టడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో దీన్ని ఒక శక్తివంతమైన ఔషధంగా ఎందుకు భావిస్తారో తెలుసుకోవాలనుకుంటున్నారా? క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కల్పించే అద్భుత ఫైటో న్యూట్రియంట్స్ బెండకాయలో సమృద్ధిగా లభిస్తాయి. అసలు దొండకాయని ఏ పద్ధతిలో తీసుకుంటే పూర్తిస్థాయి ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయో తెలుసుకోవాలనుందా? దొండకాయలో దాగున్న ఆరోగ్య రహస్యాలు, విభిన్న పోషక విలువలు, ఇంకా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మన జీవన శైలిని ఎలా మారుస్తాయో తెలుసుకోవటం చాలా ఆసక్తికరం. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. దొండకాయ, దీంట్లో ఉండేటువంటి ఆరోగ్య రహస్యాలు, అలాగే ఔషధ విలువలు, వీటన్నిటిని మనం తెలుసుకుందాం. ఎందుకంటే దొండకాయ అంటే చాలామందికి చిన్నచూపు. ఏదో ఏదీ లేనప్పుడు ఇక ఆఖరి ప్రయత్నంగా ఏవో తప్పక దీన్ని వాడుతూ ఉంటారు. కొంతమంది అయితే చాలా జాలిగా మొహం పెడతారు కూడా దొండకాయని చూసినప్పుడు. కానీ ఈ దొండకాయకి సంబంధించి ఎన్నో ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఈ విలువైన విషయాలు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. వీటిని మనం తెలుసుకుందాం. దొండకాయ అనేది కేవలం కూరగాయ మాత్రమే కాదు, క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునేటువంటి అద్భుతమైన ఔషధ గని. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా లభించేటువంటి ఈ కూరగాయని థాయిలాండ్, ఇండోనేషియా లాంటి దేశాల్లో పండ్లు, ఆకుల రూపంలో కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. ఆయుర్వేద ప్రకారంగా దొండకాయ అనేది రక్తశుద్ధికి, జీర్ణక్రియ తాలూకు ఆ మెరుగుదలకి తోడ్పడే ఉత్తమమైనటువంటి ఔషధం. దొండకాయని ఆహారంలో భాగం చేసుకుంటే, రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే శరీరానికి సంపూర్ణమైన పోషణ లభిస్తుంది. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. విటమిన్లు, ఖనిజ లవణాలు దీంట్లో సమృద్ధిగా ఉంటాయి. ఇది మీరు తెలుసుకోవాలి. దొండకాయని ఆహారంలో చేర్చుకోవటం వల్ల శరీరానికి అవసరమైనటువంటి బి విటమిన్లు, అలాగే విటమిన్ సి, ఇవన్నీ సమృద్ధిగా అందుతాయి. ప్రతిరోజు కూడా 50 నుంచి 100 గ్రాముల లేత ఈ దొండకాయల్ని తీసుకోవటం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. దీన్ని పప్పు లేదా కూర రూపంలో తీసుకుంటే పోషకాలు నేరుగా కణాలకు చేరతాయి. దీంట్లో ఉండేటువంటి విటమిన్ B1, B2, B3, B6తో పాటు B9 ఇవన్నీ కూడా నర్వస్ సిస్టమ్ పనితీరుని మెరుగుపరుస్తాయి. అలాగే కాల్షియం, ఐరన్, పొటాషియం ఇలాంటి ఖనిజ లవణాలు రక్తహీనతని అంటే ఎనీమియాని ఈ సమస్యను నివారిస్తాయి. ఈ పోషకాలు ఎముకల బలానికి, రక్త ప్రసరణ సాఫీగా జరగటానికి ఎంతో అవసరం. రోగ నిరోధక శక్తి గురించి మరీ చెప్పుకోవాలి. ఈ సందర్భంగా దొండకాయ చేసేటువంటి అద్భుతాలు మనం తెలుసుకోవాలి. తరచుగా జలుబు, ఇన్ఫెక్షన్స్ బారిన పడేవాళ్ళు దొండకాయని వాళ్ళ ఆహారంలో విరివిగా వాడుకుంటూ ఉండాలి. ఇది శరీరంలో సహజ సిద్ధమైనటువంటి రక్షణ వ్యవస్థని బలోపేతం చేసి అనారోగ్యాల నుంచి కాపాడుతుంది. రోజువారీ భోజనంలో ఈ దొండకాయ కూరని చేర్చుకోవటం వల్ల సీజనల్ వ్యాధుల ముప్పు తప్పుతుంది. దొండకాయలో ఉండేటువంటి విటమిన్ సి అనేది తెల్ల రక్త కణాలు అంటే WBC ఉత్పత్తిని పెంచి రోగ నిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని పెంచి మనని సేఫ్గా ఉంచుతుంది. ఇది శరీరంలో ఉండేటువంటి కణజాలాన్ని ఆక్సీకరణ ఒత్తిడి అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షిస్తూ అంతర్గత ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇక జీర్ణ వ్యవస్థ పనితీరు గురించి మరీ మనం చెప్పుకోవాలి. మలబద్ధకం లేదా అజీర్తితోటి బాధపడేవాళ్ళు దొండకాయ వేపుడు కంటే కూడా కూర లేదా పచ్చడి రూపంలో దొండకాయని తీసుకోవడం బెస్ట్ పద్ధతి. ఇది పొట్టను తేలిగ్గా ఉంచుతూ వ్యర్థాలను బయటికి పంపించడానికి సహాయపడుతుంది. జీర్ణకోశ వ్యాధులు ఉన్నప్పుడు దీన్ని వారానికి కనీసం 2 లేదా 3 సార్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దొండకాయలో ఉండేటువంటి పుష్కలమైన పీచు పదార్థం అంటే ఫైబర్ పేగుల తాలూకు కదలికల్ని క్రమబద్ధీకరిస్తుంది. ఇది జీర్ణకోశంలో ఉండేటువంటి మేలు చేసే బ్యాక్టీరియా వృద్ధికి దోహదపడుతూ ఆహారం సులభంగా జీర్ణమయ్యేలాగా చేస్తుంది. దీనివల్ల గ్యాస్, కడుపు ఉబ్బరింపు ఇలాంటి సమస్యలు దూరం అవుతాయి. ఇక రక్తంలో చక్కెర స్థాయిల కంట్రోల్కి ఈ దొండకాయ మీకు ఉపయోగపడుతుంది. డయాబెటీస్ ఉన్నప్పుడు పరిగడుపున 1/4 కప్పు దొండకాయ రసాన్ని తాగటం వల్ల రక్తంలో ఉండే చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించడమే కాకుండా శరీరంలో ఆ చక్కెర వినియోగాన్ని క్రమబద్ధీకరిస్తుంది. చక్కెర వ్యాధి కంట్రోల్కి ఇది ఒక సహజ సిద్ధమైన మార్గం. దొండకాయలో ఉండేటువంటి యాంటీ హైపర్ గ్లైసిమిక్ లక్షణాలు కార్బోహైడ్రేట్ల తాలూకు ఆ శోషణని నెమ్మదింపజేస్తాయి.
దీనివల్ల భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా కంట్రోల్ అవుతాయి. ఇది మధుమేహం అంటే డయాబెటీస్ మెలిటస్ సమస్య నుంచి లాంగ్ టర్మ్లో దీర్ఘకాలపు రక్షణని ఇస్తుంది. కంటి ఆరోగ్యం, కంటి దృష్టి స్పష్టత ఇవన్నీ కూడా ఈ దొండకాయతో సాధ్యం. కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు పనిచేసే వాళ్ళు కంటి చూపును కాపాడుకోవడానికి దొండకాయని వాళ్ళ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇది ఆ కళ్ళకు అవసరమైన ఆ పోషణని అందిస్తూ అలసటని తగ్గిస్తుంది. కంటి చూపు మందగించిన వాళ్ళు దొండకాయతో పాటుగా ఆకుకూరలను కలిపి తీసుకోవటం వల్ల రెట్టింపు ప్రయోజనం ఉంటుంది. బెనిఫిట్ అనేది డబుల్ అవుతుంది. దొండకాయలో ఉండేటువంటి బీటా కెరోటిన్ అనేది శరీరంలో విటమిన్ ఏ కింద రూపాంతరం చెందుతుంది. ఇది రేచీకటి అంటే నైట్ బ్లైండ్నెస్ నివారించడమే కాకుండా కంటిలో ఉండేటువంటి రెటినా తాలూకు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ దృష్టి స్పష్టతని పెంచుతుంది. శ్వాసకోశ వ్యాధుల నివారణకి కూడా ఈ దొండకాయ మీకు ఉపయోగపడుతుంది. శ్వాసకోశ ఇబ్బందులు లేదా ఆస్మా లాంటివి ఉన్నప్పుడు దొండకాయని ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉంటే మంచి రిలీఫ్ పొందొచ్చు. దీన్ని సరైన పద్ధతిలో వండుకొని తినడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. క్రమం తప్పకుండా దీన్ని తీసుకుంటూ ఉంటే ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేటువంటి శ్వాసనాళాల వాపు తగ్గుతుంది. దొండకాయలో ఉండేటువంటి కొన్ని సమ్మేళనాలు శ్వాసనాళాల్లో ఉండేటువంటి వాపుని అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. ఇది అలర్జీ కారకాలని కంట్రోల్ చేస్తూ శ్వాస ప్రక్రియను సులభతరం చేస్తుంది. దీనివల్ల ఆస్మా తీవ్రత గణనీయంగా తగ్గుతుంది. అసలైన బెనిఫిట్ ఈ దొండకాయతో ఒకటి ఏంటంటే క్యాన్సర్ ముప్పు నుంచి రక్షణకి ఇది సహాయపడుతుంది. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఆహారంలో ఆక్సీకరణ నిరోధకాలు అంటే యాంటాక్సిడెంట్స్ ఎక్కువగా ఉండేటువంటి ఈ దొండకాయని చేర్చుకోవాలి. ఇది శరీరంలో ఉండేటువంటి విషపూరిత పదార్థాలని బయటకు పంపడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. జీవన శైలి మార్పుల వల్ల వచ్చేటటువంటి క్యాన్సర్ కణాల వృద్ధిని ఇది సమర్థవంతంగా అడ్డుకుంటుంది. దొండకాయలో ఉండేటువంటి ఫైటో న్యూట్రియంట్స్ ఆ కణాల అసాధారణ విభజనని నిరోధిస్తాయి. ముఖ్యంగా రొమ్ము, పేగు క్యాన్సర్ కారకాలను నిర్మూలించడంలో ఇది సహాయపడుతుంది. అయితే ఔషధంగా దొండకాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ చికిత్సా విధానాలు మీరు తెలుసుకోవాలి. దొండకాయని వైద్యపరంగా వినియోగించాలనుకున్నప్పుడు దాని రకరకాల భాగాలను సరైన మోతాదులో వాడటం ముఖ్యం. ఇది కేవలం ఆహారంగానే కాకుండా ఒక ఔషధంగా శరీరంలో ఉండేటువంటి దోషాలను సమతుల్యం చేస్తుంది. ముఖ్యంగా మధుమేహం, శ్వాసకోశ వ్యాధుల ట్రీట్మెంట్లో దీని పాత్ర గణనీయంగా ఉంటుంది. దీనికి సంబంధించి మీరు ఇంట్లోనే చేసుకోగలిగేటువంటి అద్భుతమైన గృహ చికిత్సలు ఉన్నాయి. ఈ సింపుల్ కాంబినేషన్స్ తోటి మీరు చక్కటి రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఉదాహరణకు దొండకాయ రసం. ప్రతిరోజు కూడా ఉదయం పరిగడుపున ఒక 20 to 30 ml తాజా దొండకాయ రసాన్ని తాగాలి. ఇది రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని అదుపు చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇక దొండకాయ ఆకుల కషాయం కూడా ఉపయోగపడుతుంది. గుప్పెడు దొండకాయ ఆకుల్ని 2 కప్పుల నీళ్ళకి వేసి 1 కప్పు అయ్యే వరకు మరిగించాలి. ఈ కషాయాన్ని రోజుకి 2 సార్లు తీసుకోవడం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు, ఆస్మా నుంచి రిలీఫ్ లభిస్తుంది. దొండకాయ పచ్చడి కూడా అంతే. నూనె తక్కువగా వాడుతూ అల్లం వెల్లుల్లితో కలిపి తయారు చేసేటటువంటి దొండకాయ పచ్చడిని వారానికి 3 సార్లు తీసుకోవాలి. ఇది జీర్ణశక్తిని పెంచుతూ మలబద్ధకాన్ని వదిలిస్తుంది. ఇక దీన్ని ఒక మూలికగా కూడా వాడుకోవచ్చు. మంచి కాంబినేషన్స్ ఉన్నాయి. ఈ కాంబినేషన్స్లో ఇది మీకు యూజ్ ఉంటుంది. ఉదాహరణకు మనం దొండలో మొత్తం ఆకు ఎంతసేపు దొండకాయ అనుకుంటూ ఉంటారు, కానీ ఈ దొండకాయ వేరు కూడా మీకు ఉపయోగపడుతుంది. దీన్ని వేరు పొడి ముఖ్యంగా ఎండబెట్టిన దొండ వేర్ల చున్నాని 3 గ్రాముల చొప్పున గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాలి. ఇది శరీరంలో ఉండేటువంటి విషతుల్యాన్ని తొలగిస్తూ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇంకొక మంచి కాంబినేషను దొండ పసుపు తాలూకు మిశ్రమం. దొండకాయ రసంలో చిటికెడు పసుపు కలిపి తీసుకోవటం వల్ల చర్మ వ్యాధులు కంట్రోల్ అవుతాయి. దీన్ని రోజుకి ఒకసారి తీసుకోవటం బెస్ట్. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. దొండకాయ అనేది కేవలం ఏదో రుచికరమైన కూరగాయ మాత్రమే కాదు. ఇది అనేక పోషకాలకు కానీ ఇంకా ఎన్నో దీర్ఘకాలపు వ్యాధులను అరికట్టేటటువంటి సహజ సిద్ధమైనటువంటి ఔషధం. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవటం ద్వారా తక్కువ ఖర్చుతో ఉండే సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు సాధించవచ్చు. సరైనటువంటి పోషకాహారమే ఆరోగ్యకరమైన రేపటికి బాటలు వేస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ని మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, ఆ లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు వెంటనే హైప్ అని మరొక బటన్ పాపప్ అవుతుంది. దాన్ని కూడా మీరు క్లిక్ చేయండి. అప్పుడు మీరు ఎలా చూస్తున్నారో అలాగే ఎక్కువ మంది ఈ వీడియోని చూడగలుగుతారు. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్,
100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.